ఇప్పుడు మనం రూ. 10, రూ. 100, 500, 1000, 2000 నోట్స్‌ని పేమెంట్‌గా మనం వాడుతున్నాం. కానీ మీకు తెలుసా? జీరో నోట్ కూడా ఉంటుంది. ఈ పిక్చర్‌లో కనిపిస్తున్నదే జీరో నోట్. ఇది ఒక కంపెనీ ప్రింట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసులలో లంచం అనేది పెరిగిపోయింది. అండ్ ఈ లంచాన్ని ప్రివెంట్ జేయడానికి మనకి యాంటీ కరప్షన్ బ్యూరో, సీబీసీఐడీలు వర్క్ చేస్తారు. సో, ఈ డిపార్ట్మెంట్స్ అనేటియి అధికారులను లంచం తీసుకోంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కేస్ అనేది స్ట్రాంగ్ ఉండి, ఆ అధికారి తప్పించుకునే వీలు లేకుండా ఉంటుంది గాబట్టి. ఒక అధికారి లంచం అడిగినప్పుడు విక్టిమ్ ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్‌లని కన్సల్ట్ అయినప్పుడు, ఆ డిపార్ట్మెంట్స్ జీరో నోట్స్ అనేది ఇస్తుంటాయి. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వీళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు ఆ అధికారి తిరిగి విక్టిమే లంచం ఆఫర్ చేసిండని కేస్ పెట్టొచ్చు. అలాంటి టైంలో విక్టిమ్‌కి శిక్ష పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఈ డిపార్ట్మెంట్స్ అనేటివి జీరో నోట్స్‌ని యూజ్ చేస్తాయి. ఈ జీరో నోట్స్‌ని విక్టిమ్‌కిచ్చి ఆ అధికారికి లంచం ఇవ్వమని చెప్తాయి. అలా ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాయి. సో దట్ అధికారి రివర్స్‌లో ఆ విక్టిమ్ పైన కేస్ పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ విక్టిమ్ వాంటెడ్‌లీ ఈ జీరో నోట్స్ ఇచ్చి అధికారిని పట్టించే ఉద్దేశ్యం ఉందని అక్కడ ప్రూవ్ అవుతుంది. అమెరికాలోని కెంటకీకి చెందిన ఒక దొంగ తన యాపిల్ స్మార్ట్ వాచ్‌ని యూజ్ చేసి $50,000ని దొంగతనం చేశాడు. అది ఎలాగంటే ఒక కంపెనీకి చెందిన ఒక ప్రైవేట్ ఆడిటర్ బ్యాంక్‌కెళ్ళి $50,000ని విత్‌డ్రాల్ చేశాడు. విత్‌డ్రాల్ చేసుకొని వెళ్ళేటప్పుడు అతని బ్యాగ్‌లో అతనికి తెలియకుండా ఈ దొంగ తన స్మార్ట్ వాచ్‌ని వేశాడు. సో, ఆ స్మార్ట్ వాచ్‌కున్న జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని, ఆ వ్యక్తి ఇంట్లో లేని టైంలో ఆ బ్యాగ్‌ని దొంగతనం చేశాడు. టెక్నికల్‌గా అడ్వాన్స్ ఉన్న దేశాలు ఏమిటంటే అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలను మనం చెప్తూ ఉంటాం. కానీ టెక్నికల్ పరంగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్న మొదటి దేశం ఇజ్రాయెల్. వీళ్ళు ఏ సమస్యనైనా టెక్నాలజీని యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రతి రంగంలోనూ 99% వీళ్ళు టెక్నాలజీని యూజ్ చేసి పనులు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా టెక్ కంపెనీలు ఉన్న దేశం ఏంటంటే అమెరికా. కానీ ఇది పేరుకు మాత్రమే అక్కడ రిజిస్టర్ అయి ఉంటాయి. దీని ప్రొడక్ట్స్ అయినా, డెవలప్‌మెంట్ అయినా ఏదైనా వేరే దేశాలపైన ఆధారపడాల్సిందే. చైనా, తైవాన్, ఇండియా, హంగేరీ ఇలాంటి దేశాలపైన ఇవి ఆధారపడతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మ్యానిపులేట్ గ్యాంబ్లింగ్ అయ్యే ప్లాట్‌ఫామ్ ఏంటంటే స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్‌లో ప్రతిరోజు $1,000,000 మ్యానిపులేట్ అవుతూ వస్తున్నాయి. ఈ మ్యానిపులేట్ చేసేది ఎవరంటే అక్కడున్న బిలియనియర్స్ అండ్ మిలియనియర్స్.